మనం రోజూ సోషల్ మీడియా స్క్రోల్ చేస్తాం, ఫుడ్ ఆర్డర్ చేస్తాం, ఇలా ప్రతిరోజూ మనమే బోలెడంత డేటాని క్రియేట్ చేస్తున్నాం. మరి ఇంత డేటాని మన ఫోన్లు, కంప్యూటర్లు అంత ఫాస్ట్గా ఎలా మేనేజ్ చేస్తున్నాయి? అసలా మ్యాజిక్ ఏంటి? ఈరోజు మనం ఆ మ్యాజిక్ వెనుకున్న సీక్రెటీ ఛేదించబోతున్నాం. అదే మన డిజిటల్ ప్రపంచాన్ని ఒక పద్ధతిలో పెట్టే శక్తివంతమైన డేటా స్ట్రక్చర్స్. ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందంటే, ఫస్ట్ ఒక చిన్న డేటా ముక్కతో మొదలుపెట్టి అది ఎలా ఒక అర్థవంతమైన సమాచారంగా మారుతుందో చూద్దాం. ఆ తర్వాత ఈ సమాచారాన్ని నీట్గా ఆర్గనైజ్ చేసే బ్లూ ప్రింట్స్, అదేనండి మన డేటా స్ట్రక్చర్స్ గురించి తెలుసుకుంటాం. వాటి ఫ్యామిలీలో ఎవరెవరున్నారో పరిచయం చేసుకుని కొన్ని ముఖ్యమైన టూల్స్ ఎలా పనిచేస్తాయో చూసి ఫైనల్గా అసలివన్నీ మన టెక్నాలజీకి ఎందుకంత ఇంపార్టెంటో మాట్లాడుకుందాం. సరే, ఫస్ట్ సెక్షన్. ఏదైనా ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలంటే ఫౌండేషన్ చాలా ముఖ్యం కదా. అలాగే డేటా స్ట్రక్చర్స్ అనే పెద్ద కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా డేటా అంటే ఏంటో క్లియర్గా తెలుసుకోవాలి. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద వెరీ బేసిక్స్. డేటా, ఈ పదం మనం చాలాసార్లు వింటూ ఉంటాం, కానీ కరెక్ట్గా దాని మీనింగ్ ఏంటి? టెక్నాలజీ పరిభాషలో చెప్పాలంటే డేటా అంటే పచ్చి నిజాల సమాహారం. వినడానికి కొంచెం ఫన్నీగా ఉన్నా దీని వెనక ఒక సింపుల్ ఐడియా ఉంది. సో డేటా అంటే ఏంటంటే జస్ట్ రా ఫ్యాక్ట్స్ అన్నమాట. కొన్ని నంబర్లు, కొన్ని పదాలు, కొన్ని సింబల్స్. ఫర్ ఎగ్జాంపుల్ 25 అన్నామనుకోండి, దానికి మీనింగ్ ఏంటి? ఏమో, లేదా వేడి, రాము అన్నాం. ఇవన్నీ విడివిడిగా చూస్తే జస్ట్ డేటా అంతే. వాటికంటూ ఓన్గా ఏ అర్థం ఉండదు. సింపుల్గా చెప్పాలంటే వంట చేయడానికి పక్కన పెట్టుకున్న కూరగాయల లాంటివి, ఇంకా కర్రీ అవ్వలేదు. ఇక్కడే అసలు మ్యాజిక్ మొదలవుతుంది. ఈ రా డేటాని తీసుకుని దానికి కొంచెం కాంటెక్స్ట్ ఇచ్చి ప్రాసెస్ చేస్తే అప్పుడది మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్గా మారుతుంది. ఉదాహరణకు, ఓ 10 మంది స్టూడెంట్స్ మార్క్స్ ఉన్నాయనుకుందాం. ఆ మార్క్స్ అన్నీ డేటా. అదే ఆ మార్క్స్కి యావరేజ్ కట్టామనుకోండి, అప్పుడు వచ్చే క్లాస్ యావరేజ్ స్కోర్ అనేది ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఈ టేబుల్ చూస్తే మనకు ఆ తేడా ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, డేటా అనేది రా మెటీరియల్, దానికి అంత ఆర్గనైజేషన్ ఉండదు. కానీ ఇన్ఫర్మేషన్ అనేది ఫైనల్ ప్రోడక్ట్, ఒక పద్ధతిలో ఉంటుంది, నిర్ణయాలు తీసుకోవడానికి పనికొస్తుంది. కంప్యూటర్ సైన్స్లో ఇదే కీ పాయింట్. డేటాని సరిగ్గా స్టోర్ చేస్తేనే కదా దానినుంచి విలువైన ఇన్ఫర్మేషన్ తీయగలం. ఓకే, ఇప్పుడు మన దగ్గర రా డేటా ఉంది. ఫైన్. మరి దాన్ని ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలి? ఆ ప్రశ్నకు సమాధానమే మన డేటా స్ట్రక్చర్స్. డేటా స్ట్రక్చర్ అంటే ఏదో డేటాని స్టోర్ చేసే ఒక బాక్స్ మాత్రమే కాదు. అదొక పర్ఫెక్ట్గా ఆర్గనైజ్ చేసిన లైబ్రరీ లాంటిది. లైబ్రరీలో బుక్స్ ఎక్కడ పెట్టామో తెలుస్తేనే కదా ఫాస్ట్గా తీయగలం. సేమ్, డేటాని కూడా ఒక పద్ధతి ప్రకారం అమర్చితేనే కంప్యూటర్ దాన్ని ఎఫిషియెంట్గా, ఫాస్ట్గా యాక్సెస్ చేయగలదు. కంప్యూటర్ సైన్స్లో ఈ ఈక్వేషన్ చాలా ఫేమస్. ప్రోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు అల్గోరిథం ప్లస్ డేటా స్ట్రక్చర్. అంటే ఒక మంచి ప్రోగ్రాం రాయాలంటే 2 విషయాలు కావాలి. ఒకటి, ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలో చెప్పే అల్గోరిథం. ఇది ఒక రెసిపీ లాంటిది. 2, ఆ రెసిపీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ని కరెక్ట్గా అందించే డేటా స్ట్రక్చర్. ఇవి మన వంట పాత్రలు, టూల్స్ లాంటివి అనమాట. 2 పర్ఫెక్ట్గా ఉంటేనే ప్రోగ్రాం సూపర్గా ఉంటుంది. అయితే అన్ని పనులకు ఒకే టూల్ సరిపోదు గదా. ప్రతిదానికి ఒకేలాంటి డేటా స్ట్రక్చర్ వాడలేం. అందుకే డేటా స్ట్రక్చర్స్ అనేవి ఒక పెద్ద ఫ్యామిలీ లాంటివి. ఒక్కో దానికి దాని స్పెషాలిటీ ఉంటుంది, దాని స్ట్రెంగ్త్స్ ఉంటాయి. పదండి ఇప్పుడు ఆ ఫ్యామిలీని పరిచయం చేసుకుందాం. ఈ ఫ్యామిలీ ట్రీ చూసారంటే డేటా స్ట్రక్చర్స్ని మనం బేసిక్గా 2 పెద్ద గ్రూపులుగా విడగొట్టొచ్చు. అవే ప్రిమిటివ్, ఇంకా నాన్ ప్రిమిటివ్. ఇదే మన ఫస్ట్ అండ్ మెయిన్ క్లాసిఫికేషన్. వీటిని సింపుల్గా ఇలా అర్థం చేసుకోవచ్చు. ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే మన లెగో బ్లాక్స్లో ఉండే బేసిక్ ఇటుకల్లాంటివి, ఇంటిజర్స్, క్యారెక్టర్స్ లాంటివి. ఇక నాన్ ప్రిమిటివ్ అంటే ఆ బేసిక్ ఇటుకలతో మనం కట్టే పెద్ద పెద్ద మోడల్స్, ఒక ఇల్లు, ఒక కారు, ఇలాంటి కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ అన్నమాట. మళ్ళీ ఈ కాంప్లెక్స్ స్ట్రక్చర్స్లోనే 2 రకాలున్నాయి. ఒకటి లీనియర్, అంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒక ట్రైన్ బోగీలాగా వరుసగా ఉంటాయి. రెండోది నాన్ లీనియర్. ఇవి ఒక చెట్టు కొమ్మల్లాగా ఒకే చోట మొదలై వేర్వేరు డైరెక్షన్స్లో విస్తరించి ఉంటాయి. ఈ టేబుల్లో వాటి మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ చూడొచ్చు. సరే, థియరీ చాలా అయ్యింది. ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్గా చూద్దాం.
ప్రోగ్రామర్లు రోజూ వాడే కొన్ని చాలా కామన్ ఇంకా చాలా పవర్ఫుల్ డేటా స్ట్రక్చర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అరే. ఇది బహుశా మనందరికీ బాగా తెలిసిన డేటా స్ట్రక్చర్. దీన్ని పక్కపక్కనే అరేంజ్ చేసిన బాక్సుల వరుసలా ఊహించుకోండి. ప్రతి బాక్స్కి ఒక నంబరుంటుంది. దాన్ని ఇండెక్స్ అంటాం. సో మనకు ఏ ఐటెం కావాలన్నా దాని ఇండెక్స్ నంబర్ చెప్పి డైరెక్ట్గా వెంటనే యాక్సెస్ చేసేయొచ్చు. నెక్స్ట్, స్టాక్. దీని బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. షార్ట్కట్లో లైఫో అంటాం. అంటే ఒకదానిమీద ఒకటి పెట్టిన ప్లేట్లుంటాయి కదా, మనం లాస్ట్ పెట్టిన ప్లేట్నే ఫస్ట్ తీయగలుగుతాం. సేమ్ అదే లాజిక్. ఈ ఇమేజ్ చూస్తే మీకు స్టాక్ ఎలా పనిచేస్తుందో క్లియర్గా అర్థమవుతుంది. కొత్త ఐటెంని పైకి యాడ్ చేయడాన్ని పుష్ అంటాం. పైనున్న ఐటెంని తీసేయడాన్ని పాప్ అంటాము. మన బ్రౌజర్లో బ్యాక్ బటన్ ఉంటుంది కదా, అది సేమ్ ఇలాగే పనిచేస్తుంది తెలుసా? ఇక క్యూ. ఇది స్టాక్కి ఆల్మోస్ట్ ఆపోజిట్. ఇది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. అంటే ఫైఫో అన్నమాట. ఇది అచ్చం మన సినిమా టికెట్ కౌంటర్ దగ్గర ఉండే లైన్ లాంటిది. ఫస్ట్ ఎవరొస్తే వాళ్లకే ఫస్ట్ టికెట్. ఇక్కడ చూస్తే కొత్త వాళ్లు వచ్చి లైన్ వెనకాల నిల్చుంటారు. దీన్ని ఎన్క్యూ అంటాం. ముందున్న వాళ్ల పని అయిపోయాక వాళ్లు వెళ్ళిపోతారు. దీన్ని డీక్యూ అంటాం. ప్రింటర్ క్యూస్ దగ్గర నుంచి మెసేజింగ్ యాప్స్ వరకు చాలా చోట్ల ఈ క్యూ కాన్సెప్ట్ వాడుతుంటారు. రైట్, ఇప్పటిదాకా మనం వరుసగా ఉండే స్ట్రక్చర్స్ చూసాం. ఇప్పుడు నాన్ లీనియర్ ప్రపంచంలోకి వెళ్దాం. ఇందులో మనం చూడబోయే మొదటిది ట్రీ. ఇది మన కంప్యూటర్లోని ఫైల్ సిస్టమ్ లాంటిది. ఒక మెయిన్ ఫోల్డర్, దాని లోకల కొన్ని సబ్ ఫోల్డర్స్, మళ్లీ వాటిలో ఫైల్స్. చూసారా? ఇది ఒక పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ లాగా డేటాని ఆర్గనైజ్ చేస్తుంది. ఈ ఇమేజ్లో ఒక ట్రీ యొక్క బేసిక్ పార్ట్స్ చూడొచ్చు. పైన స్టార్టింగ్ పాయింట్ని రూట్ అంటాం. ప్రతి డేటా పాయింట్ని ఒక నోడ్ అంటాం. వాటి మధ్య ఉండే కనెక్షన్ని ఎడ్జ్ అంటాం. ఇలా ఉండటం వల్ల డేటాని చాలా ఫాస్ట్గా సెర్చ్ చేయడానికి, న్యాచురల్గా క్లాసిఫై చేయడానికి ఇదొక పవర్ఫుల్ టూల్. ఓకే, చాలా థియరీ, చాలా డయాగ్రమ్స్ చూశాం. కానీ అసలు పాయింట్ ఏంటి? ఇవన్నీ రియల్ లైఫ్లో ఎందుకు ఇంత ఇంపార్టెంట్? మన ఫైనల్ సెక్షన్లో ఆ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. ఒక ప్రాబ్లంకి కరెక్ట్ డేటా స్ట్రక్చర్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది ఒక బిల్డింగ్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేయడం లాంటిది. దీనివల్ల మన ప్రోగ్రామ్స్ చాలా ఫాస్ట్గా, ఎఫిషియెంట్గా పనిచేస్తాయి. ఫ్యూచర్లో డేటా పెరిగినా తట్టుకుంటాయి, మెమరీని సేవ్ చేస్తాయి, కోడ్ నీట్గా ఉంటుంది, అండ్ ఫైనల్గా యాప్ వాడేవాళ్లకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో మనం ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. మనం రోజూ వాడే టెక్నాలజీ వెనకాల మనకు కనపడకుండా ఏ స్ట్రక్చర్స్ పనిచేస్తున్నాయో ఒక్కసారి ఆలోచించండి. మనం వాడే సోషల్ మీడియా ఫీడ్ దగ్గర నుంచి మనల్ని దారి చూపే జీపీఎస్ నావిగేషన్ వరకు మన మొత్తం డిజిటల్ ప్రపంచం ఈ అద్భుతమైన కనిపించని డేటా స్ట్రక్చర్స్ అనే ఫౌండేషన్ మీదే నడుస్తోంది.